ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ కెంట్ 12 అబ్జర్వేషన్స్. ఈ కెంట్ 12 అబ్జర్వేషన్స్లో ఇంతకుముందు మనం 4 అబ్జర్వేషన్స్ చెప్పుకున్నాం. మెడిసిన్ ఇచ్చిన తర్వాత, హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటే దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఆ సిమ్టమ్స్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి కెంట్ 12 అబ్జర్వేషన్స్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ కెంట్ 12 అబ్జర్వేషన్స్లో ఇంతకుముందు 4 అబ్జర్వేషన్స్ ఏంటంటే, సిమ్టమ్స్ మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. అది ఫస్ట్ అబ్జర్వేషన్. మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ కంటిన్యూస్గా పెరిగి చాలా కాలం ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గినాయి. అది రెండో అబ్జర్వేషన్. అప్పుడు ఏం చేయాలి మనం? తర్వాత మూడో అబ్జర్వేషను, క్విక్గా పెరిగినాయి సిమ్టమ్స్, అలాగే క్విక్గా తగ్గిపోయినాయి సిమ్టమ్స్. తర్వాత మనం ఫోర్త్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ అనేది మీకు అసలు ఏమాత్రం పెరగకుండా, అగ్రవేషన్ లేకుండా మీరు వచ్చినటువంటి జబ్బు వెంటనే తగ్గిపోయింది. అది ఫోర్త్ అబ్జర్వేషన్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఫిఫ్త్ అబ్జర్వేషన్. ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంటు డయేరియాతోనో, లేదంటే ఏ బ్రాంకైటిస్తోనో, దగ్గుతోనో, లేదంటే లూజ్ మోషన్స్తోనో మన దగ్గరికి వచ్చాడు. మన హోమియోపతి మెడిసిన్ ఒకటి సెలెక్ట్ చేసి ఇచ్చాం. ఆ సిమ్టమ్స్ బేస్ మీద మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చాం. ఆ సిమ్టమ్స్ మీకు జస్ట్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు జస్ట్ అలా తగ్గినాయి, జస్ట్ ఒక మోషన్స్ అవుతున్నాయి అనుకోండి. మోషన్స్ ఒక అరగంట లేదా ఒక గంట ఆగినాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ మోషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. అలా టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. దగ్గు, తీవ్రమైన దగ్గుతో వచ్చాడు, మనం మెడిసిన్ ఇచ్చాం, కాసేపు ఒక గంట సేపు ఆగింది. డాక్టర్ గారు మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక గంట సేపు అసలు దగ్గు రాలేదండి, ఆ తర్వాత మళ్ళీ ఇదివరకులాగే మళ్ళీ దగ్గు స్టార్ట్ అయిపోయింది అని చెప్తాడు. దాన్ని టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. ఈ టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే మీకు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది కెంట్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ కింద వస్తుంది. మనం ఇచ్చినటువంటి మెడిసిన్ పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్ అండి. మీకు 100% సూటబుల్ మెడిసిన్ కాదు, అది కొంతవరకే సూటబుల్ మెడిసిన్. అందువల్ల సిమ్టమ్స్ని అది పార్షియల్గా తగ్గించింది, అంతే తప్ప అది కంప్లీట్ క్యూర్ అనేది ఇవ్వలేకపోయింది. అట్లా అర్థం చేసుకోవాలి. మరి మనం ఏం చేయాలి? ఆ సిమ్టమ్స్ని బట్టి మరలా కేసు రీటేక్ చేసి, ఇంకా ప్రాపర్గా కేసు స్టడీ చేసి, ఇంకా బెస్ట్ మెడిసిన్ని సెలెక్ట్ చేయాలి. దానికన్నా బెస్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇస్తే ఆ పేషెంటు ఆ సిమ్టమ్స్ అనేది పర్మనెంట్గా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. అదే కాకుండా ఈ సిమ్టమ్స్ షార్ట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటుంది అనుకోండి, ఇంకొక ఇన్ఫరెన్స్ ఏంటంటే, మీకు డీప్ ఆర్గానిక్ డిసీజు, మీకు పాథాలజీ అనేది అడ్వాన్స్డ్గా ఉండొచ్చు ఆ కేసులో. ఏ కార్సినోమా లాస్ట్ స్టేజ్లోనో రావచ్చు పేషెంటు, లేదంటే క్రాన్స్ డిసీజు సివియర్ స్టేజ్లో రావచ్చు, అలా లేదంటే లివర్ సిరోసిస్ కేసు అయి ఉండొచ్చు. అలా పాథాలజీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గన్స్ డీప్గా డ్యామేజ్ అయి ఉండొచ్చు. మీకు అలాంటి కేసుల్లో కూడా మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ అనేది వెరీ షార్ట్ రిలీఫ్ వస్తాయి, మరలా వెంటనే స్టార్ట్ అయిపోతాయి. ఈవెన్ దో యూ హ్యావ్ సెలెక్టెడ్ రైట్ మెడిసిన్. మీరు రైట్ మెడిసిన్ సెలెక్ట్ చేసినా కూడా సిమ్టమ్స్ షార్ట్ రిలీఫ్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, మీకు డీప్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఉండొచ్చు అనమాట. టిష్యూ లెవెల్లో మీకు డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. అందువల్ల సిమ్టమ్స్ అనేది తొందరగా మీకు తగ్గి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఏం చేయాలి? మనం ఈ పొటెన్సీలు ఇవ్వకుండా, ఈ 30 పొటెన్సీలు 200 1ml ఇవ్వకుండా, అలాంటి కేసుల్లో మనం లోయర్ పొటెన్సీస్ ఇవ్వాలండి. ఈ 12Cలు, తర్వాత 6Cలు, 6Xలు, ఈ మదర్ టించర్స్, ఇవి కొన్ని రోజులు వాడాలి. ఇండికేటెడ్ మెడిసిన్ కొన్ని రోజులు వాడిన తర్వాత, ఇవైతే మనం ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయొచ్చు. కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు ఆ టిష్యూలో ఏదైనా చేంజెస్ వచ్చి ఆ పేషెంట్ యొక్క వైటల్ కెపాసిటీ పెరిగినప్పుడు తర్వాత మనం ఆ పొటెన్సీ స్థాయికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అట్లా లేదంటే ఆ కేసు ప్యాలియేటివ్, మీకు ఆ సిమ్టమ్స్ లోయర్ పొటెన్సీలో ఇస్తూ ఆ కేసుని మనం ఆ సిమ్టమ్స్ ఇంకా డీప్ ఆర్గన్ డ్యామేజ్ ఉంటే ఇంకా ఆ కేసు అనేది మీకు క్యూరబుల్ కాదు, ఇంకా క్యూర్ కాదు. ఆ పేషెంట్ ఎండ్ అయ్యేలోపు అతను కొంత రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాం. అట్లా టూ షార్ట్ రిలీఫ్ వస్తున్నప్పుడు మన మెడిసిన్ రాంగా, లేదంటే ఆ పేషెంట్ ఆ కేసు అనేది ఇన్క్యూరబుల్ కేసా అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని బట్టి ఆ నెక్స్ట్ స్టెప్, మనం నెక్స్ట్ మెడిసిన్ని, ఇంకా బెస్ట్ మెడిసిన్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేయాలండి. మరి ఇది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. టూ షార్ట్ రిలీఫ్ వస్తూ ఉంటే చాలామంది హోమియోపతి డాక్టర్స్ ఏం చేస్తారంటే, బిగినర్స్ చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నక్స్వామికా ఇచ్చారు మోషన్స్ అవుతున్నాయి అని, మీకు తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది మోషను,
ఈ నక్స్వామిక్ అనేది అక్కడ ఇండికేటెడ్ మెడిసిన్ కాదు. 2 షార్ట్ రిలీఫ్ ఆఫ్ సింటమ్స్ ఉన్నాయి. కానీ బిగినర్స్ ఏం చేస్తారంటే మీకు అదే నక్స్వామిక తీసుకొని కంటిన్యూ తగ్గపోయినా కూడా తగ్గి వస్తున్నాయి కదా అని చెప్పి మరలా వస్తే మరలా నక్స్వామిక ఇస్తారు, మరలా ఒక గంట తర్వాత మరలా వస్తే మరలా నక్స్వామిక ఇస్తారు. అట్లా నక్స్వామికాని ఫ్రీక్వెంట్గా రిపీట్ చేసేస్తారు. నక్స్వామిక 200 బటన్స్ ఇచ్చి పొద్దున్న ఒక డోసు, సాయంత్రం ఒక డోసు, లేదంటే రోజుకు 4 సార్లు వేసుకోండి, 6 సార్లు వేసుకోండి, ఇట్లా ఫ్రీక్వెంట్గా రిపీట్ చేసేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ సిమ్టమ్స్ అనేది సప్రెస్ అయిపోతాయి. మీకు ప్యాలియేషన్ జరుగుతుంది. అక్కడ సిమ్టమ్స్ అనేది సప్రెస్ అయిపోయి మీకు ఏ ప్లోరసీనో మీ డయేరియాని మీరు సప్రెస్ చేశారనుకోండి, మీకు ప్లోరసీ డెవలప్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా లంగ్ పైన ఉన్నటువంటి లేయర్స్లోకి చేరిపోతుంది. అట్లా ఆ విధంగా సప్రెషన్కి గురయ్యి ఆ సిమ్టమ్స్ అనేది పేషెంట్ ఇంకా సివియర్ స్టేజ్లోకి, ఇంకా డేంజరస్ స్టేట్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. అందువల్ల చాలామంది బిగినర్స్ ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. మీకు ప్రాపర్ రిజల్ట్ అనేది లేకపోయేసరికి మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కేసెస్ అనేది ఒక్కోసారి ఆ సిమ్టమ్స్ అనేది అగ్రవేషన్ వచ్చి మీకు పేషెంట్ డేంజరస్ స్టేట్లోకి వెళ్ళాడు అనుకోండి, ఆ పేషెంట్ మన దగ్గరికి రాడు, వెంటనే అలోపతి అసిస్టెన్స్కి వెళ్ళిపోతాడు. అందువల్ల మీరు ప్యాలియేట్ చేస్తున్నారో లేదంటే మీరు క్యూర్ చేస్తున్నారో చాలామందికి తెలియకుండానే పోతుందన్నమాట. కాకపోతే సక్సెస్ రేట్ అనేది ఉండదు, మీకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉండదు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. మీకు సిమ్టమ్స్ అనేది షార్ట్ రిలీఫ్ వస్తున్నాయి అనుకోండి, మీరు నెక్స్ట్ బెస్ట్ మెడిసిన్కి వెళ్ళిపోవాలి. మీరు దాని కాంప్లిమెంటరీకి, దాని ఫాలోఅప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నక్స్వామిక ఇచ్చారు, ఆ సిమ్టమ్స్ తగ్గలేదు. ఆ సిమ్టమ్స్ తగ్గపోయేసరికి ఒక 2-3 మోషన్స్, ఒక రోజు ఒక 10 మోషన్స్ అయ్యాయి. మీకు ఆ రోజు ఒక గంట సేపు ఏం మోషన్ అవ్వాలి మీరు నక్స్వామికి ఇచ్చిన తర్వాత. మళ్ళీ 1-2 గంటల తర్వాత మళ్ళీ మోషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ మీరు నక్స్వామిక్ అనేది రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ బెస్ట్ మెడిసిన్ ఏంటో చూసుకోవాలి. మీకు డల్కమరా ఇండికేట్ అవుతుందా, లేదా పోడోఫిలం ఇండికేట్ అవుతుందా, లేదంటే క్రానిక్ కేసెస్ అయితే సల్ఫర్ ఇండికేట్ అవుతుందా, ఇట్లా మీరు నెక్స్ట్ లేదా ఆర్సెనిక్ ఆల్బో ఇండికేట్ అవుతుందా మీరు చూసుకోవాలి. దాని ఫాలోఅప్ అనేది చేయగలగాలి వెంటనే. అప్పుడు మీకు ఆ కేసులో పర్మనెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి. మరి ఇది ఈరోజు ఈ కెంట్ 5th అబ్జర్వేషన్ను గురించి కొన్ని వివరాలు మనం చర్చించామని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే, ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా మన ఆల్టర్నేట్ ఛానల్ డాక్టర్ వాయిస్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు ఒక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.